అదేంటో గాని 500 కోట్ల సినిమా ఇచ్చాక కూడా కొరటాలకు కంగారు తప్పట్లేదు. ఆయన నెక్స్ట్ సినిమాపై ఇంకా సస్పెన్స్ ఉంది. ఓవైపు దేవరా 2 ఉన్నా ఎక్కడో తెలియని అనుమానాలు అలానే ఉండిపోయాయి. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత దేవరా 2 వైపు రానున్నారు ఎన్టీఆర్. మరోవైపు కొరటాల ఫోకస్ అంతా ఇప్పుడు దేవరా 2 పైనే ఉంది. దేవర విజయం సాధించిన కేవలం తారక్ స్టామినాతో ఆడింది. దసరా సీజన్ కలిసొచ్చిందనే విమర్శలు కూడా బాగానే వచ్చాయి. అందుకే పార్ట్ 2 కోసం ఏడాదిన్నరగా కష్టపడుతున్నారు కొరటాల. కానీ దేవరా 2 ఉందో లేదో తెలియని ఈ క్రమంలో ఆయన చూపులు బాలయ్య వైపు వెళ్లాయనే ప్రచారం కూడా జరిగింది. కానీ అవేం లేవిప్పుడు. దేవరా 2 సినిమాపై అనుమానాలక్కర్లేదు. ఆ మధ్య నిర్మాత సుధాకర్ మిక్కిలినేని స్వయంగా ఈ సినిమాపై అప్డేట్ ఇచ్చారు. మే నుంచి దేవరా 2 సినిమా స్టార్ట్ అవుతుందని, 2027లో సినిమా విడుదలవుతుందని కన్ఫర్మ్ చేశారు. ఎన్టీఆర్ లేని సీన్స్ ముందుగా షూట్ చేసి ఆయనొచ్చాక నవంబర్ నుంచి పూర్తిస్థాయి స్కెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు కొరటాల. ఇప్పటికే దేవరా 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయిపోయింది. మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి. ప్రశాంత్ నీల్తో సినిమా అవ్వగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవరా 2ను కేవలం 6 నెలల్లో ముగించేలా పర్ఫెక్ట్ ప్లాన్ రెడీ చేస్తున్నారు తారక్. మొత్తానికి చూడాలిక దేవరా 2తో కొరటాల అండ్ ఎన్టీఆర్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారో.